హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్ర ఫుడ్స్ అండి. ఈరోజు నేను మన తెలంగాణ స్టైల్లో గారెలు చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూపిస్తానండి. ఫ్రెండ్స్, బియ్యపిండి కిలోన్నర బియ్యపిండి తీసుకున్నానండి గారెల కోసమని. నేను రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. కారం 5 స్పూన్లు వేసుకున్నాను. పొట్టు తీసి వేయించి లైట్గా వేయించి పొట్టు తీసిన పల్లీలు 50 గ్రామ్స్ వేసుకున్నాను. శనగపప్పు నానబెట్టి 50 గ్రామ్స్ 10 మినిట్స్ నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలండి. కరివేపాకు కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. వెల్లుల్లి పేస్టు 50 గ్రామ్స్ వేసుకున్నాను. జీలకర్ర 50 గ్రామ్స్ వేసుకున్నాను. నువ్వులు 50 గ్రామ్స్ వేసుకున్నాను. మొత్తం ఈ మిశ్రమాన్ని కొంచెం వాటర్ పోస్తూ కలుపుకోవాలి. మన చపాతీ ముద్ద కలుపుకున్నంత మిశ్రమంలో కలుపుకోవాలి. మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కొంచెం వేసుకున్నానండి. నేను వేసుకున్న మొత్తం ఈ మిశ్రమాన్ని కొంచెం కలుపుకోవాలి. ఈ విధంగా వాటర్ వేస్తూ చపాతీ ముద్దలాగా గారెల పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కకు పెట్టుకొని, ఇది గారెల మిషన్ అంటారండి. మిషన్కి ఒక పాలిథిన్ కవర్ కట్ చేసి పెట్టుకొని దీనికి అరేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా కవర్ పెట్టుకోవాలి. దాని రౌండ్స్ చేసుకోవాలి. కలిపి పెట్టుకున్న పిండిలో కొంచెం తీసుకొని రౌండ్స్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేసుకొని మనం గారెల మిషన్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్నాక రౌండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో పెట్టి గారెల మిషన్తో ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకుంటే గారె షేప్ వస్తుందండి. వచ్చినవి కొన్ని ఒత్తుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా ఒత్తుకున్నవన్నీ ఒక క్లాత్ మీద ఈ విధంగా పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాయిల్ అయ్యాక ఈ విధంగా చేసిన గారెల్ని ఆయిల్లో వేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేపుతూ 2 సైడ్స్ బాగా వేగుతాయండి. బ్రౌనీస్ వచ్చే వరకు వేగాక తీసుకోవాలి. ఈ విధంగా క్రిస్పీగా ఉంటాయండి గారెలు. చాలా టేస్టీగా ఉంటాయి. ఎంతో రుచికరంగా ఉండే గారెలు అండి. మన తెలంగాణ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో తప్పకుండా మీకు నచ్చుతుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.